బ్లూ బేబీ, బేబీ బ్లూ, బ్లూ బేబీ. చిన్న బేబీలా ఉంది. ఇప్పుడు దాకా లేదు కదా. కుక్కలు కూడా బ్లూ బేబీ. టైం రాత్రి 10 అవుతోందండి. మీరందరూ అడుగుతున్నారు కదా బేబీ బ్లూ గేమ్ ఆడమని. అదేనండి బ్లూ బేబీ గేమ్. చాలా చాలా హారర్ గేమ్ అండి. పదండి ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఈ గేమ్కి కావాల్సినవి ఏంటో తెలుసుకుందామండి. మిర్రర్ కావాలి, అలాగే పేపర్, బుక్, ఇంకా పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ తీసుకోండి. తర్వాత క్యాండిల్స్, ఒక మ్యాచ్ బాక్స్ అనమాట. అండ్ మీరు ఏ గదిలో అయితే గేమ్ ఆడుతున్నారో ఆ రూమ్లో వచ్చేసి గేమ్ ఆడే వాళ్ళు మాత్రమే ఉండాలి. అండ్ లైట్స్ కూడా ఆఫ్లో ఉండాలి. ఇప్పుడు మేమైతే లైట్స్ ఆఫ్ చేసేస్తున్నాము. ఆఫ్ చేసేసి ఇంకా మనము గేమ్లోకి వెళ్ళిపోదాము, పొజిషన్స్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదండి ఈ గేమ్కి మిర్రర్ చాలా అవసరము, అలాగే లైట్స్ అన్ని ఆఫ్లో పెట్టుకోవడం ఇంకా అవసరం. తర్వాత వచ్చేసి క్యాండిల్స్ అనమాట. ఒక 2 క్యాండిల్స్ ఉన్నా సరే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరమే లేదు. నేను ఈ క్యాండిల్స్ అయితే ఫస్ట్ వెలిగించేస్తాను. చాలా మంది అంటున్నారండి ఈ గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి, ఇంకా ఆడండి అని చెప్పేసి అంటున్నారు. మీరు అన్నట్టే మా శ్రీయాన్షి పాప కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి అంట. వీడియోస్ చూసి అమ్మ నేను ఆడతానమ్మా, నేను ఉంటాను మీతో అని కాల్ చేస్తుంది. సో ప్రజెంట్ ఈ గేమ్ కూడా ఆడుతుందండి. కొన్ని అయితే వద్దని చెప్తున్నాను దానికి కూడా, మళ్ళీ మీరు అలా కామెంట్ చేయకండి. ఇంకా క్యాండిల్స్ అయితే పెట్టేశాను కదండి. ఇప్పుడు నేను వచ్చేసి అప్పుడే పని చేయకాలి. ఇప్పుడు నేను ఏంటంటే మీకు బేబీ బ్లూ గేమ్ అసలు ఎలా ఆడాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ బ్లూ బేబీని మనం ఎలా ఆహ్వానించాలి మన దగ్గరికి, దాని స్పిరిట్ని మనం ఎలా ఆహ్వానించాలి అనేది ఇప్పుడు చెప్తాను. అది అయిన తర్వాత మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. గేమ్కి ఏం కావాలి అనేది తెలుసుకుందాం, ఓకేనా. చాలా మధ్యలో అయితే చాలా డిస్టర్బెన్సెస్ అవి జరుగుతూ ఉంటాయండి ఆ బేబీ వల్ల, దయ్యం వల్ల. సో చూద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము గేమ్లోకి వెళ్ళడం కన్నా ముందు ఫస్ట్ అయితే మనం బ్లూ బేబీని అయితే ఆహ్వానించాలండి. ఈ అద్దం ఇలా పట్టుకో, ఓకేనా. క్యాండిల్స్ పెట్టుకొని ఈ అద్దం ఇలా పెట్టుకోవాలి. మనకు ఎవరెవరు గేమ్ ఆడుతున్నారో అందరూ కూడా చేయాలండి. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని కొంచెం దూరంగా పట్టుకో. హ్యాండ్స్ మనకి ఇలాగ అద్దంలో అయితే కనిపించాలండి. మన హ్యాండ్స్ కనిపిస్తే సరిపోతుంది. బ్లూ బేబీ, బేబీ బ్లూ, బ్లూ బేబీ, బేబీ బ్లూ అని చెప్పేసి అనాలన్నమాట. అయితే కళ్ళు మూసుకొని అనాలండి. ఇప్పుడు అంటాను, నేను మీకు చెప్పడం కోసం చెప్పాను అంతే. అలా అంటున్నప్పుడు మన చేతుల్లోకి బరువు వచ్చినట్టు అవుతుంది. ఆ బరువు వచ్చే వరకు కూడా మనం బ్లూ బేబీ, బేబీ బ్లూ అని చెప్పేసి అనాలండి. ఆ బరువు అయితే వచ్చిన తర్వాత మనకి బ్లూ బేబీ అయితే ఇక్కడ ఉన్నట్టే అనమాట. అలా ప్రతి ఒక్కరికి కూడా అనిపించిన తర్వాత మనం గేమ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ చేస్తున్నాను చూడండి, తర్వాత వీళ్ళు కూడా చేస్తారు. బ్లూ బేబీ, బేబీ బ్లూ, 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 బ్లూ బేబీ, బేబీ బ్లూ. వచ్చింది. నాకైతే నిజంగా ఏదో బరువుగా అనిపించిందండి, చాలా అనిపించింది. అది అయిన తర్వాత కూడా నేను 1-2 సార్లు బ్లూ బేబీ, బేబీ బ్లూ అన్నాను అనమాట. సో నాకైతే ఇక్కడ ఏదో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడైతే బన్నీ చేస్తుంది. బ్లూ బేబీ, బేబీ బ్లూ, 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 బ్లూ బేబీ, బేబీ బ్లూ. ఏంటి సరి ఫస్ట్ టైము ఏదో తేడా బరువుగా ఉంది. చెప్తున్నాను కదా, బరువు ఎక్స్పీరియన్స్ అయింది కదా. అయింది. అవన్నీ కూడా మిర్రర్ పెట్టుకుని అలా అందండి, కానీ ఆ వీడియో క్లిప్పింగ్ ఎలానో మిస్ అయిపోయింది. అంటే గేమ్ ఎలా ఆడాలి అంటే ఇప్పుడు నేను, మా హస్బెండ్, బన్నీ అయితే ముగ్గురం అయితే సౌండ్ చేయకమ్మా, ముగ్గురం అయితే ఆడుతున్నామండి. అయితే మా ముగ్గురికి ఒక్కొక్కరికి 4 చీటీలు వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. పేపర్స్ అయితే మాత్రం అంటే ఎన్ని చీటీలు వస్తాయి, మొత్తం 12 చీటీలు వస్తాయి. 12 చీటీలు చింపుతుంది బన్నీ. అలాగే మా పేర్లు కూడా రాసుకో. అయితే ఇక్కడ 12 చీటీలు తీసుకున్నాం కదండి. 12 చీటీలు ముగ్గురికి చేయాలన్నమాట. అంటే ఒక్కొక్కరికి 4 వస్తాయి. 4 చీటీల్లో వచ్చేసి డేంజర్, డేంజర్, డేంజర్ అని రాయాలి. 4 చీటీల్లో వచ్చేసి బ్లూ బేబీ, బ్లూ బేబీ, బ్లూ బేబీ అని రాయాలి. ఇంకో 4 చీటీల్లో వచ్చేసి సేఫ్, సేఫ్, సేఫ్ అని రాసుకోవాలి. సో ఇలాగే 12 చీటీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ మీకు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గేమ్స్ అయితే ఆడుకోవచ్చండి. చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని మీట్ అవుతారు కాబట్టి మీకు థ్రిల్ ఉంటుంది, భయానికి భయం ఉంటుంది, ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుందండి. మీకు ఓకే అనిపిస్తే ట్రై చేయండి, భయం అనిపిస్తే మాత్రం అసలు ట్రై చేయకండి, ఓకేనా. ఇప్పుడైతే బన్నీ రాసేస్తుంది. అండ్ ఇందులో అయితే బ్లూ బేబీ అని రాస్తుంది కదండి. అండ్ కిడ్స్ అయితే అసలు ట్రై చేయకండి, చిన్నపిల్లలు అయితే ట్రై చేయకండి.
నార్మల్గా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ట్రై చేసుకోండి. ఏమైనా కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు మామూలుగా నేనైతే సజెస్ట్ చేయడం వచ్చేసి కనీసం 16 ఇయర్స్ ప్లస్ ఏజ్ వాళ్ళకైతే సజెస్ట్ చేస్తాను ఈ గేమ్ అయితే. ఈ లోపు వాళ్ళైతే ట్రై చేయకండి. అండ్ పేరెంట్స్ పర్యవేక్షణలో అయితే పర్వాలేదు, కానీ ఒంటరిగా అయితే ట్రై చేయకూడదు. ఓకేనా? సేఫ్, బ్లూ బేబీ అండ్ డేంజర్ అయితే రాసుకున్నామండి. చూద్దాం మరి ఎవరికి ఏమొస్తుంది, ఎవరు సేఫ్ అవుతారు, ఎవరికి ఎలా వస్తుందని చెప్పేసి. అలాగే ఇక్కడ చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుందండి, నాకైతే మాత్రం భయంగా కూడా అనిపిస్తుంది. ఏ ఆ డోర్ దగ్గర ఏంటి? అదేంటి ఏదో చిన్న సైజులో కనిపిస్తుంది. ఏదో చిన్న బేబీలా ఉంది. ఇప్పటిదాకా లేదు కదా. కుక్కలు కూడా అరుస్తున్నాయేంటి? కదులుతుందా? ఏంటి ఇది? ఒళ్ళంతా ఏంటి దానికి అలా జుట్టు ముళ్ళులుగా ఉంది. అదేంటది? కుక్కలు ఎందుకు ఏడుస్తున్నాయి సడన్ గా? ఇప్పుడైతే నేను చీటీలు వేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు కూడా 4-5 చీటీలు అయితే తీసుకోవాలి. తీసుకోండి. ప్రియాంశ ఆగు, మన ఇద్దరు ఇవి ఆగు. ఇవి ఓకే, నా దగ్గరికి వచ్చాయి. సో ఇవైతే ఓపెన్ చేసి అయితే ఎవరు వాళ్ళు చూపించకుండా అయితే ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఆపేసే మళ్ళీ తెద్దాం. ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇవి అది నేను చూసుకోనా? మీరు చూడండి, చూసుకుంటాను. ఇలాగ అంటే డేంజర్ వస్తే ప్రమాదంలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఎవరికి డేంజర్ వస్తుందో తెలియదు అందరిలో. అండ్ బ్లూ బేబీ వచ్చిన ప్రమాదంలో ఉన్నట్టే. అది రాకుండా మనం సేఫ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అది ఇప్పుడు మనం అయితే 4 చీటీలు ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత మనకు అక్కర్లేని చీటీని అయితే పాస్ చేస్తూ రావాలండి. నేను బన్నీకి అయితే ఒక చీటీ ఇచ్చేసాను. ఇప్పుడు బన్నీ అయితే మా హస్బెండ్కి ఒక చీటీ ఇస్తుంది అనమాట. ఇచ్చే నాకు చూపించకుండా చేస్తుంది. ఎంత సేఫ్ చేసినా సరే ఇవ్వాల్సిందే. ఇప్పుడు మా హస్బెండ్ నాకు ఏమి ఇస్తారన్నది చూద్దాం. అయ్యో కనపట్లేదు. బ్లూ బేబీ 4 అవే వచ్చాయి. ఇదిగోండి 4 డేంజర్లు వచ్చాయన్నమాట మా హస్బెండ్కి. అంటే ఇప్పుడు అసలు 4 అయితే 2 బ్లూ బేబీ 2 సేఫ్ ఉన్నాయి. నాకు కూడా 2 బ్లూ బేబీ 2 సేఫ్ అయితే ఉన్నాయండి నా దగ్గర కూడా. అండ్ మా హస్బెండ్కి అయితే అన్నీ కూడా డేంజర్ వచ్చాయన్నమాట. ఇది మనకు డేంజర్ అయితే లాస్ట్లో వచ్చిందండి. ఏం డేంజర్ జరగబోతుందో కూడా తెలియట్లేదు. ఆ తలుపు మీద నీడ ఎలా వచ్చిందో కూడా తెలియదండి. ఇక్కడేమో వీళ్ళు గేమ్ చూస్తేనేమో దాచుకుని ఆడేస్తున్నారు. ఏదో నేషనల్ లెవెల్లో ప్లే చేస్తున్నట్టుగా ఆడుతున్నారు అనమాట. ఏంటయిందా? బ్లూ బేబీ అసలు ఇందాక ఆ తలుపు మీదకి నీడ ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదండి. ఇదిగోండి ఇక్కడ నా హ్యాండ్ ఏదైనా ఇక్కడ పెట్టినా సరే మ్యాక్సిమం నీడైతే తలుపు మీద పడదు. ఇలాగ ఒకవేళ ఏదైనా ఉన్నా అక్కడ కనిపిస్తుంది, మనకు బయటకు కూడా ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. బట్ ఏంటో అర్థం కాలేదు. ఆ పక్కకు పెడితే ఏమైనా పక్కకు పెట్టామంటే తలుపు మీదకి అసలు నీడే పడదు. ఎక్కడి నుంచి ఆ నీడ వచ్చింది అనేది గమనించావా? మనం ఇప్పుడు 2 రౌండ్స్ ఆడాం ఇప్పటిదాకా. 2 రౌండ్స్ లో కూడా డేంజరే 4 షీట్స్ సేమ్ వచ్చాయి. బన్నీకి డేంజర్ వచ్చింది, ఇంకా మా ఆయనకి డేంజర్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఈ ఒక్క లాస్ట్ ట్రిప్ అయితే మేము ఆడుతున్నామండి. వెయ్యి ఓకే ఆమా అది వాళ్ళకి ఇచ్చే. ఓకే ఇప్పుడు ఇది అయితే ఓపెన్ చేసేసి చూస్తాము. గేమ్ అయిపోయిన తర్వాత ఏమొచ్చిందో చెప్తాను మీకు. నాదైతే అయిపోయిందండి బ్లూ బేబీ. సో మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వాళ్ళిద్దరికి కూడా డేంజర్ వచ్చిందండి. నాకు ముచ్చటగా 3వసారి సేఫ్ వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. సేఫ్ వస్తే మనకు అంత పెద్ద ప్రమాదం ఏం లేదు కదా. నీకు ప్రమాదం లేదు, నీతో వీడియోలో పాల్గొన్నందుకు మాకుంది ప్రమాదం. వీళ్ళిద్దరికి అయితే పాపం డేంజర్ వచ్చిందండి, అదే బాధగా ఉంది. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం పరిణామాలు జరుగుతాయో చూద్దాం. అండ్ ఇవాళ అయితే నేనే అవుట్ అయ్యానండి. మా హస్బెండ్ సెకండ్, బన్నీ ఫస్ట్ అయితే వచ్చారనమాట. స్కోర్ అయితే ఇది. కానీ అవుట్ అయినా సరే మనం సేఫ్ అయిపోయాము. వీళ్ళిద్దరు డేంజర్లో ఉన్నారు. మొత్తానికి మా బ్లూ బేబీ గేమ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మీరు అడిగారు కాబట్టి చేసాము. అయితే ఈ వీడియోలో మేము ఎక్స్పీరియన్స్ చేసినవి వచ్చేసి ఒకటి నీడైతే చూసామండి. అలాగే మీకు వీడియోలో క్లియర్గా వినండి, లేదంటే ఒకసారి రివైండ్ కూడా చేసుకుని వినండి. కుక్కల అరుపులు అయితే బాగా వినిపించాయి. బేబీ వెయిట్ ఒకటి, అది కూడా షాడో ఉన్నప్పుడే. అండ్ నెక్స్ట్ నిజంగానే మన చేతుల్లో ఏ సౌండ్ లేకుండా లైట్ ఆఫ్ చేస్తే ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టినట్టుగా కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుందండి, మరీ ఓవర్గా కాదు.
అంటే ఫస్ట్ మీరు వచ్చేయాలని ఎక్స్పీరియన్స్ వచ్చేయాలని చెప్పి ట్రై చేయకండి, కాసేపు కొంతసేపు ట్రై చేశాక వస్తుంది. ఓకే. అండ్ ఇదనమాట మేము ఎక్స్పీరియన్స్ చేసింది. అయితే నాకైతే మాత్రం లాస్ట్లో సేఫ్ రావడం కొంచెం హ్యాపీగా అనిపించిందండి. అన్ని డేంజర్లే వస్తే నిజంగా చాలా భయం వేసేది. మాకు డేంజర్ వచ్చింది మా ఇద్దరికి కూడా. వచ్చింది, బట్ తర్వాత అయితే కానీ నీకు ఒకటి అర్థం కావట్లేదు, 3 times చేసినప్పుడు 2 times ఎక్కువ ఏదొస్తే అదే కదా తీసుకోవాలి. ఏమో మరి ఈ సౌండ్స్ ఆ నీడ కనిపించే కానీ అంత మించి ఇంకేం జరగలేదండి. సో ఇదన్నమాట గేమ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని గేమ్స్ మీకు ఏమైనా మేము ఆడాలని ఉంటే సజెస్ట్ చేయండి, అవైతే ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ చేసేయండి. బాయ్ బాయ్.